వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. రాయలసీమ స్టైల్ స్పెషల్ ఉలవచారు అదేనండి, ఉలవకట్టు అంటారు మా ప్రాంతంలో. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ పక్కా కొలతలతో చూపిస్తాను, చూసేసేయండి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ ఉలవలు తీసుకున్నాను. ఈ ఉలవల్లో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న ప్యాకెడ్ అయినా రాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ వాటిని వేరేసుకొని ఒక 6 to 7 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఉలవలు నిండుకు వాటర్ పోసేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే తక్కువ టైం అయినా నానబెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ టైం నానబెట్టుకుంటేనే ఈ ఉలవల చారుకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ వేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 గ్లాసులు వాటర్ వేసాను, నార్మల్ వాటర్. తర్వాత ఉలవలు వేసి ఉలవల్లో నానబెట్టిన వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేశాను, 2 గ్లాసెస్. మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 విజిల్స్ రానిచ్చుకున్నానండి. అలా నాకు 20 మినిట్స్ టైం పట్టింది. ఇలా ఉడికితేనే ఉలవల్లోని సారమంతా వెళ్ళి ఉలవచారు చేసినప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఉలవకట్టు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఇంకా చేస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. హోటల్లో కూడా అలా ఉండదండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నంత ఇదిగాన. హోటల్లో చేసేవాళ్ళు చింతపండు ఎక్కువ వేస్తారు, చింతపండు పులుపు తగ్గించుకోవడానికి ఉప్పు ఎక్కువ వేస్తారు, అలానే కారం కూడా ఎక్కువ యాడ్ చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా వేసుకొని చేస్తాం కాబట్టి ఉలవచారు చాలా బాగుంటుంది. తర్వాత వీటిని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకొని రసం పక్కకు పెట్టేసుకొని 1 కప్పు ఉలవలను మిక్సీ పట్టుకున్నాను వాటర్ వేసేసి. దీన్ని పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర బాగా మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకొని దాన్ని రోట్లోనే దంచుకోండి. ఆ రోట్లో దంచినప్పుడు దంచే వాసన మంచి స్మెల్ వస్తుందండి. దానివల్లనే ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది. దంచి పెట్టుకొని పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించి మరలా మందపాటి కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసినవి వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు. తర్వాత ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ వేసేటప్పుడు చూపిస్తాను, చూసేసండి. పచ్చిమిర్చి 4 చీలికలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 2 ఆనియన్ పెద్ద సైజువి చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి వేగినాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. కొంచెం పసుపు చిటికెడంతా వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడే నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసినాకనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు చింతపండు వేసి వేయించుకున్నాకైనా ఉలవచారుని చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నేను చేసినట్టుగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఉలవకట్టుని వేసేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న ఉలవ పూర్ణాన్ని వేసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం ఇక్కడ నేను 1 ఉంట వేసుకున్నాను. ఈ బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందాక వేయించి పొడిగొట్టుకున్న మెంతులు, జీలకర్ర పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, కారము, కొంచెం ఇంగువ వేసి 10 నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వీటిలోని సారం అంతా పోయేంత వరకు బాగా గట్టిగా ఒత్తుకొని వడగట్టుకున్నాక దీంట్లోకి ఫ్రెష్ పెరుగు వేసుకొని వేడి అన్నంతో తింటే హోటల్లో కూడా ఉండదండి. ఇది మ్యాక్సిమం 1 వీక్ స్టోర్ ఉంటుంది.